రైట్. సార్ అలాగే తిలక్ వర్మ కమ్‌బ్యాక్‌ని ఎలా చూస్తారు? తిలక్ వర్మ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. అంటే అతనికి ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ అయిన తర్వాత రికవరీలో ఉన్నాడు అతను. ఆ రికవరీకి ఏంటంటే కాస్త రష్ చేయకుండా కాస్త తొందరగా పూర్తిగా కోలుకునే వరకు టీం వెయిట్ చేస్తుంది. ఆహ్, అతను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిట్‌గా ఉన్నాడు. అతను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మన ఎన్‌సీ అంటాం కదా! నేషనల్ క్రికెట్ అకాడమీలో హి ఈజ్ ట్రైనింగ్. అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవట్లేదు. బట్ థర్డ్ రోజున అతను టీంతో జాయిన్ అవుతాడు ఇన్ ఆల్ లైక్లీహుడ్. ఫోర్త్‌న మనం బహుశా సౌత్ ఆఫ్రికాతో ఒక వార్మప్ మ్యాచ్ ఆడతాం. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాం. ఓకే. దాంట్లో అతను ఎంట్రీ ఇస్తాడు. సో, అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరుకుతది. సో, అక్కడ అతని మ్యాచ్ ఫిట్‌నెస్ కూడా తెలుస్తది. అంటే మ్యాచ్ ఫిట్‌గా ఉన్నాడా లేదా? ఇన్ని రోజులు గ్యాప్ తర్వాతనే తెలుస్తది. దాన్ని బట్టి అతని ప్రోగ్రెస్ ఉంటది. సో, అతను చాలా కీలకమైన మెంబర్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఒక యాంకర్ రోల్ ప్లే చేయగల ప్లేయర్. లైక్ ప్రెషర్‌ని తీసుకోగలడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌లో మనకి హీ సేవ్డ్ అవర్ ఫేస్. మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో, అలాంటి ప్రెషర్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్‌గా అతను కనిపిస్తాడు. ఈజ్ ఏ వెరీ గుడ్ ఫీల్డర్. డీప్‌లో మంచి క్యాచ్‌లు పట్టుకుంటాడు. సో, తిలక్ వర్మని అందుకనే టీం ఏంటంటే మామూలుగా ఇలాంటి ప్లేయర్ కాస్త డౌట్‌ఫుల్‌గా ఉన్నాడంటే అతను పక్కన పెట్టి వేరే ప్లేయర్ కోసం వెళ్ళుండేవారు. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఫర్ ది సింపుల్ రీజన్ హీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఈ టీంలో. అందుకని అతని కోసం ఆ వేకెన్సీ అలాగే అట్టుపెట్టారు. సో, ఐ థింక్ హీ విల్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ అతను ఫుల్‌గా ఫిట్‌గా టీంతో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్ అలాగే ఈ టీ20 వరల్డ్ కప్‌లో స్ట్రాంగెస్ట్ టీమ్ అంటే ఏ టీమ్ అంటారు సార్? డెఫినెట్‌గా వితౌట్ ఎనీ డౌట్ ఇండియా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. ఎందుకంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మిగతా వాళ్ళు లేనిది హోమ్ అడ్వాంటేజ్. హోమ్‌లో మనకి కండిషన్స్ బాగా అలవాటు. ఆ స్టేడియంస్‌లో ఉన్న యాంగిల్స్ అన్నీ తెలుస్తాయి మనకి. క్రౌడ్ సపోర్ట్ ఉంటది. క్రౌడ్ సపోర్ట్ కొన్నిసార్లు ప్రెషర్ కూడా ఉంటది. బట్ మోస్ట్లీ క్రౌడ్ సపోర్ట్, క్రౌడ్ విల్ బి ఎగ్గింగ్ అవర్ ప్లేయర్స్. సో, దాంట్లో ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజెస్‌గా ఉండే పరిస్థితి మనకి. అవి వాతావరణం అలవాటు పడతారు. ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉంటది. మన ఇండియాలో ఏంటంటే ఆ మంచు ప్రభావం. కానీ మన బౌలర్స్‌కి అలవాటు. ఆ వెట్ బాల్‌తో బౌలింగ్ చేయడం, మన స్పిన్నర్స్ గానీ, పేసర్స్ గానీ ఆ వెట్ బాల్‌తో బౌలింగ్ చేయడం చాలా అలవాటు. వేరే ప్లేయర్స్ దే విల్ స్ట్రగుల్. వేరే దేశాల వాళ్ళు ఈ వెట్ బాల్‌తో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు డ్యూ ఫ్యాక్టర్ వల్ల. సో, మనకి ఆ కండిషన్స్‌తో ఉన్న మనకున్న అలవాటు ఉంటుంది కదా! అది చాలా మనకు ఉపయోగపడే అవకాశం. సో, ఫైనల్‌గా ఈ టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి హైదరాబాద్‌లో అంటే హైదరాబాద్ వాళ్ళు చాలా డిసప్పాయింట్‌గా ఉన్నారు అని చెప్పి కూడా కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి సార్. హైదరాబాద్ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ యూ కెన్ వాచ్ ద మ్యాచెస్. నౌడేస్ ఏంటంటే మీరు వేరే సెంటర్స్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళి లేకపోతే ముంబై వెళ్ళి యూ కెన్ వాచ్ ద మ్యాచ్. మీరు టికెట్లు ఐ థింక్ బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు సరదాగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి వాచ్ చేయొచ్చు. హైదరాబాద్లో జరిగితే హైదరాబాద్ చూడాలని ఏం లేదు. యూ కెన్ వాచ్. యూ కెన్ ఈవెన్ గో టు శ్రీలంక. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంక వెళ్ళి కూడా చూడొచ్చు. పాకిస్తాన్ ఆడితే ఆ మ్యాచ్ అది. కొన్ని రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి సార్. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్‌లని బాయ్‌కాట్ చేస్తున్నారు. ఒకటి నరేష్, పాకిస్తాన్ ఎన్ని బుకాయింపులు అన్నీ ఏంటంటే అర్థం లేని బెదిరింపులు తప్పిస్తే మరేమీ కాదు. బాయ్‌కాట్ చేయట్లేదు అంటారా ఇండియన్ మ్యాచ్? మనకి అందుతున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు శ్రీలంకలో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లు ఆడాలి. 7th రోజున వాళ్ళు కూడా మ్యాచ్ ఉంది. ఆల్రెడీ దేర్ బుక్ దేర్ టికెట్స్. సో, పైకేం చెప్పలేదు. మేము సోమవారం వరకు చెప్పాము, మా శుక్రవారం చెప్పాము, సోమవారం చెప్పాము అని చెప్పి అంటే ఇండియాని ఇబ్బంది పెట్టాలి. ఇండియా హోస్ట్ కాబట్టి ఇండియాని ఐసీసీని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే. ఎందుకంటే వాళ్ళు బాయ్కాట్ కనుక చేస్తే వాళ్ళు విపరీతంగా నష్టం. ఐసీసీ వాళ్ళ మీద చాలా శాంక్షన్స్ విధిస్తుంది. చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అసలే అది చాలా బీద క్రికెట్ బోర్డు అది. వాళ్ళకి ఎన్నో కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఇక ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి టోర్నమెంట్లో లేని అంటే పూర్తిగా వాళ్ళ క్రికెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంత నిర్ణయం తీసుకోగల ధైర్యం, దమ్ము వాళ్ళకి ఉండే అవకాశం. ఇవన్నీ కూడా అంటే మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు తప్పిస్తే అయినా వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేయాలి చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఇండియా రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళ మ్యాచ్లు ప్రత్యేకంగా తీసుకెళ్ళి శ్రీలంకలో పెట్టారు. మాకు ఇండియాలో థ్రెట్ ఉంది అది అంటే వాళ్ళు ఇండియా వచ్చి ఆడరు. ఒకవేళ వాళ్ళు ఫైనల్కి క్వాలిఫై అయినా కూడా ఫైనల్ అనేది మీకు శ్రీలంకలో, కొలంబోలో జరుగుతుంది. మీరు అంత వెసులుబాటు కల్పించిన తర్వాత మీ డిమాండ్స్ అన్ని ఒప్పుకున్న తర్వాత కేవలం బంగ్లాదేశ్ని మీరు ఏదో చేయబోయారు. బంగ్లాదేశ్ ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళ మిత్రుడు అన్నట్టుగా బంగ్లాదేశ్ చేయని బంగ్లాదేశ్ కోసం వీళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని ఇండియాకి ఎందుకు రాన్నారు? మాకు ఇక్కడ సెక్యూరిటీ థ్రెట్ అన్నారు. దానికి నిజమైన అబద్ధమైన ఆ రీజన్ కొంచెం అర్థవంతమైన కారణంగా కనిపించింది. వీళ్ళు చెప్పేది ఏమాత్రం అర్థం లేదు. ఏదో వేరే దేశం మీద మీరు ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నారని చెప్పి మేము ఇండియా రామంటే దానికి దెర్ ఇస్ నో మీనింగ్. అలాంటి ధైర్యం ఏం చేయరు. ఎన్నటి కావాలంటే వీలైనంత వరకు వాళ్ళ నిర్ణయాన్ని వాయిదా వేసి ఎక్కువ రోజులు అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి హైప్ క్రియేట్ కాకుండా ఇందాక చెప్పాను కదా నేను, మనం ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా కూడా మ్యాచ్ జరుగుతుందో లేదో అని చెప్పి వెళ్ళరు. లేకపోతే దాన్ని ఆ మ్యాచ్కున్న ఇంపార్టెన్స్ తగ్గించడం
లేకపోతే ఇండియాని ఒక బ్యాడ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఏదో సమ్ బ్రౌనీ పాయింట్స్ కోసం తప్పిస్తే వాళ్ళకి అంత ధైర్యం కానీ ఏ మాత్రం ఉండే అవకాశం లేదు. రైట్ సార్. అలాగే అక్షర్ పటేల్కి థర్డ్ అంటే మ్యాచ్ ఇంజురీ జరిగింది, ఏం చెప్తారు దీనిపైన? అక్షర్ పటేల్ విల్ బి ఫిట్. అంటే అతని పెద్ద సీరియస్ ఇంజరీ ఏం కాదు, కానీ అతని బౌలింగ్ ఫింగర్కి జరిగింది కాబట్టి టీమ్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకు అనవసరంగా అతను మళ్ళీ ఆడించడం, అవసరమైనప్పుడు ఆడతాడని చెప్పి అతన్ని హీజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ ది టీమ్. సో అతన్ని ఖచ్చితంగా అతని ఇంజరీ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. హీ విల్ బి ఫిట్ ఫర్ ది టోర్నమెంట్ ప్రాపర్. రైట్. అలాగే శ్రేయస్ అయ్యర్ కోసం ఏం చెప్తారు సార్? శ్రేయస్ అయ్యర్ టీంలో లేనప్పుడు అతనికి అవకాశం ఇవ్వడంలో ఏం తప్పేం లేదు. ఎందుకంటే టీంలో లేని వాళ్ళని ఎందుకు ఆడించాలి? టీంలో ఉన్న వాళ్ళకి వీళ్ళంత ఎక్కువ గేమ్ టైం ఇవ్వాలి తప్పిస్తే టీంలో లేని వాళ్ళని ఎందుకు ఆడించాలి? శ్రేయస్ అయ్యర్ ఎలాగైనా ఇండియన్ టీంలోకి వస్తాడు, ఆల్ ఫార్మాట్స్లో ఆడతాడు అతను. భవిష్యత్తులో ఇండియాని లీడ్ కూడా చేస్తాడు. అంత ఎబిలిటీ, అలాంటి ఒక క్యాప్టెన్సీ స్కిల్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. సో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ప్రస్తుతం వన్డే టీంకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. బట్ సూనర్ ఆర్ లేటర్ హీ విల్ బికమ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా. సో అతను ఇప్పుడు ఆడుతున్న తీరు కానీ అతని ఉన్న టాలెంట్ కానీ హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్. మూడు ఫార్మాట్స్ ఆడగల ఎబిలిటీ ఉండే ప్లేయర్. సో హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. సార్ అలాగే శుభమ్ దుబే ఆల్రౌండర్, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివమ్ దుబే డూయింగ్ వెరీ వెల్. మామూలుగా శివమ్ దుబే ఏంటంటే అతనికి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ చేయడం, చాలా తక్కువ లేట్గా వస్తాడు బ్యాటింగ్ అతను. కానీ మొన్న 4th T20లో మనం అది ఓడిపోయినా కూడా న్యూజిలాండ్తో, దాంట్లో అతనికి ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. సో అతను థర్డ్ ఫాస్టెస్ట్ 50 బై ఇండియన్ కొట్టాడు. ఐ థింక్ 15 బాల్స్లో అతను 50 చేశాడు. ఒక ఓవర్లో 29 రన్స్ చేశాడు. నేను ఇందాక చెప్పినట్టు స్పిన్నర్స్ని బ్రహ్మాండంగా ఫేస్ చేశాడు. బోల్డ్ అండ్ 6లు కొట్టాడు, 7 సిక్సర్స్ కొట్టాడు. సో అతనికి ఒక లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలను నేను. 20s 30sే కాదు, ఒక క్యామియో నాకే కాదు, నేను ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలను. అవసరమైతే నేను ఐ కెన్ ప్లే రెస్క్యూయింగ్ కైండ్ ఆఫ్ నాక్ అని చెప్పి అతను మరొకసారి ప్రూవ్ చేస్తాడు. సో ఇండియన్ టీంలో ఉన్న డెప్త్, తర్వాత ఆ ఎబిలిటీ, అంటే ఒక్కొక్కరికి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు తిలక్ వర్మ ఒక టాస్క్ ఉంది. అభిషేక్ శర్మ అతనికి లైసెన్స్ ఉంటుంది, యూ గో ఫర్ యువర్ షాట్స్. మొన్న మనం చూస్తే న్యూజిలాండ్తో జరిగిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో బ్రహ్మాండమైన 50s చేశాడు. చాలా 200+ స్ట్రైక్ రేట్, 300 ఆల్మోస్ట్ టచ్ 50s చేశాడు. 2 డక్అవుట్ అయ్యాడు. సో ఈ లివ్స్ బై ద స్వర్డ్ అండ్ డైస్ బై ద స్వర్డ్. సో అతని స్టైల్ అదే ఉంటుంది. అవసరమైతే అది బౌండరీ వెళ్తాడు, లేకపోతే అవుట్ అవుతాడు. సో అతనికి అలాంటి ప్రతి ఒక్కరు ఒక రోల్ ఉంది. శివమ్ దుబే రోల్ ఏంటంటే టు గో ఆఫ్టర్ స్పిన్ బౌలర్స్. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఉంటే మీ అపోజిషన్ స్పిన్నర్స్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, అదే అతనికి ఇచ్చిన టాస్క్. సో ప్రతి ఒక్కరికి అదొక టాస్క్. అలా ఆ రకంగా వెళ్తాను. హార్దిక్ పాండ్యాకి ఒక టాస్క్ ఉంది, అతను మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయాలి ఇన్నింగ్స్ని. సో డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి. దానికి వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేని కూడా మనం చూస్తున్నాం సార్. యా, మీరేమనుకుంటున్నారంటే ఏం జరిగిందని? అంటే సెలబ్రిటీస్కి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సెలబ్రిటీ అకౌంట్ ఎప్పుడు కూడా చాలా, విరాట్ కోహ్లీకి ఉన్నంత మంది ఫాలోయర్స్ బహుశా చాలా తక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది హైలీ ఫాలోడ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. సో దాని ఇన్స్టాగ్రామ్లో అతను పెట్టే పోస్టులు అంటే కమర్షియల్ పోస్టులు కూడా హీ గెట్స్ లాట్స్ ఆఫ్ మనీ. సో అలాంటి హ్యాక్ అవుతుంటాయి. దానికి తగిన జాగ్రత్తలు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాటి నిర్వాహకులు ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు ఆ సేఫ్ గార్డ్స్, ఆ ప్రొటెక్షన్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు అక్కడ దాన్ని హ్యాక్ చేసి కొన్ని పోస్టులు పెట్టితే అది ఆ సెలబ్రిటీస్కి వాళ్ళ రెప్యుటేషన్ చాలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో తగు జాగ్రత్తలు వీళ్ళు ప్లేయర్స్ తీసుకోవాలి. తర్వాత మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ఎవరైతే రన్ చేస్తున్నారో, మెటా లాంటి సంస్థలు, వాళ్ళు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ టెస్ట్లకు అయితే ఆయన రిటైర్మెంట్ ప్రకటించండి. సో దీనికి సంబంధించి రెగ్యులర్ మ్యాచెస్ ఎలా ఉంటాయంటారు సార్? ఇంకా చాలామంది అభిమానులు ఇప్పటికే బాధపడుతున్న వేళ ధోని వెళ్ళిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్లోకి వస్తున్నాడు అని చెప్పి చాలామంది ఏదో మాట్లాడుతున్నారు. అది ఏం జరగదు. ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు, ఆ ఫార్మాట్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో హీస్ పర్ఫార్మింగ్ సో వెల్ అండ్ హీస్ ఐస్ ఆర్ ఆన్ నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్. దానికి అతని ప్రిపరేషన్ కానీ ఫిట్నెస్ కానీ అద్భుతంగా ఉంది. అది మనం వీ హ్యావ్ టు ఎంజాయ్ హిస్ బ్యాటింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అవైలబుల్. ఒకటే ఫార్మాట్ ఆడినా, ఐపీఎల్ ఆడినా ఇంకా విరాట్ కోహ్లీ మనకి ఆట చూడగలుగుతున్నాం అన్న హ్యాపీనెస్తో మనం వీ హ్యావ్ టు కంటిన్యూ. ఏముంటుంది సార్, మీరు చాలా వరకు చాలా అనుభవం ఉంది మీ క్రికెట్లో,
చాలా మంది ప్లేయర్స్ని చూస్తున్నారు. ఎందుకంటే సడన్ పీరియడ్ రాగానే ఎందుకు వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తారు? ఎన్నో కారణాలు ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్ల నుంచి ఎందుకు రిటైర్ అయ్యాడు హఠాత్తుగా అనే దానికి ఆ క్వశ్చన్కి ఇండియన్ క్రికెట్లో ఎప్పటికీ ఆన్సర్ దొరకదు సార్. ఖచ్చితంగా దొరకదు. ఎందుకంటే అది అతను తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే అతను ఆ నిర్ణయం తీసుకునేలాగా ఫోర్స్ చేశారా, ఒక సర్కమ్స్టాన్సెస్ ఆ రకంగా క్రియేట్ అయినాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది. మనకి ఆ ప్రశ్నకి సమాధానం ఎప్పటికీ దొరకదు. సో ఎందుకు తీసుకున్నారంటే ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దట్. ఎందుకంటే చాలామందికి సందేహం ఏంటంటే అతను రిటైర్ కాలేదు, రిటైర్ చేయించారు, రిటైర్ అయ్యేలాగా పొమ్మనలేక పొగబెట్టినట్టు పొగబెట్టారు అన్నట్టుగా చాలామంది ఫీలింగ్, అతను కానీ రోహిత్ కానీ. సో అది దానికి ఎందుకు అయ్యాడని దానికి మనం సమాధానం చెప్పలేం. ఎందుకు సడన్గా తీసుకున్నాడు అనే విషయానికి హీ ఓన్లీ నోస్ ద ట్రూత్. ఓకే. సో ఇలా జరుగుతూ ఉంటుంది సార్, గతంలో కూడా ఇలా జరిగిందంటారా? చాలా సందర్భాలు, చాలా విషయాల్లో ఇండియన్ క్రికెట్లో ధోని సడన్గా మిడిల్ ఆఫ్ ది టూర్లో క్యాప్టెన్సీ వదిలేయడం 2014లో ఇలాంటివి జరుగుతాయి, చాలా జరిగినాయి, ఇన్సిడెంట్ జరిగినాయి. ఎవరు ఎప్పుడు రిటైర్ అవుతారో మనకు తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే, అంటే విరాట్ కోహ్లీ కేసు కదా, చాలా సందర్భాల్లో ఇండియన్ ప్లేయర్స్ సరైన టైంలో రిటైర్ అవ్వరు. ఓకే. దానివల్ల ఏంటంటే వాళ్ళని రిటైర్ చేయాల్సి వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ ఫేర్వెల్ మ్యాచెస్. విదేశాల్లో ఏంటంటే వాళ్ళు ముందుగానే చెప్తారు, ఒక ప్లాన్ చేసుకుంటారు వాళ్ళ రిటైర్మెంట్, వాళ్ళందరూ ఫేర్వెల్ మ్యాచ్లు దొరుకుతాయి. కానీ మన వాళ్ళు సడన్గా ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అశ్విన్ లాంటి వాళ్ళు కూడా ఫేర్వెల్ మ్యాచ్లు దొరకలేదు. ఎంతో బాగా ఆడి వాళ్ళకి లాస్ట్ మ్యాచ్కి వాళ్ళ ఫ్యామిలీని పిలుచుకొని ఒక ఫేర్వెల్ టెస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో ఫేర్వెల్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ మంది, సచిన్ లాంటి వాళ్ళకి తప్ప ఎవరికి దొరకలేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.